మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. చదువు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అంటే ఎవరు? బయటి వారు, నా శరీరమునకు చెందని వారు, నాకు వేరుగా ఉన్నవారు అన్యజనులు. నువ్వు విచారపడ్డావంటే ఆ లిస్టులోకి వెళ్తావు. విచారం, దిగులు, వేదన, భయం తీసేసి నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. ఇట్లా అంటే నేను ఆయన శరీరంలో భాగం. మళ్ళీ నువ్వు దిగులు పడ్డా, కృంగిపోయినా, విచారపడ్డా, గందరగోళం అయిపోయినా ఊరుకోడు. ఎందుకు యాతన పడుతున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు అంటాడు. నీకేం తెలుసా నా బాధలు ప్రభువా, నీకేం తెలుసు అంటే కుదరదు. తెలిసేదంతా ఆయనకే తెలుసు, నీకే తెలిచావద్దు. అది విషయం. స్తోత్రం. కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, కాలు ఏడవడానికి ఒప్పుకోడు. ఏడవలసింది కన్ను ఏడిసిద్ది, చెయ్యి సాయం చేసిద్ది, జరగాల్సిన పని జరిగిద్ది. కాలు ఫీల్ అవ్వకూడదు. నీకేం తెలుసు బ్రెయిన్ నా బాధ అంటే అట్టు బ్రెయిన్కే తెలిసేది. చెప్పండి. ఇప్పుడు తమ స్వీయమైన సంగతులను గూర్చి విచారించే వాళ్ళు యేసు శరీరంలో భాగమా అన్యులా? పెద్దగా చెప్పాలి, అవునా? బయటోళ్ళు. మన భాషలో చెప్పాలంటే బయటోళ్ళు. అదే దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళైతే స్ట్రైట్గా చెప్తు, నువ్వు దిగులు పడకూడదు, వేదన పడకూడదు, విచారం పడకూడదు, కృంగిపోకూడదు. మరి ఏం చేయాలయా? ఆనందపడవయా అన్నాడు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నావు, ఆనందించండి. నీకు కష్టం వచ్చింది తెలుసు ఆయనకి, నీకు అప్పులైనాయి తెలుసు ఆయనకి, రేపటికి లేదు తెలుసు ఆయనకి, తలా ఒక మాట అంటున్నారు తెలుసు ఆయనకి, నెత్తి మీద నీడలేదు తెలుసు ఆయనకి, శరీరంలో రోగం ఉంది నీకు తెలుసు ఆయనకి. కొంతమంది మరీ దారుణం విశ్వాసులు, మళ్ళా అన్యులు కూడా కాదు, విశ్వాసులు. నాకెవ్వరు లేరు ప్రభా, ఉంటాను ప్రభా, నాకెవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా అంటాడు. నిద్రమోహం దానా నేను ఉన్నాగా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్నావులే నాయన, ఉన్నాయాడో ఉంటావు, నువ్వు ఆకాశం మహాకాశాలు ఎక్కడ అవతలు ఉంటావు. ఎవరు చెప్పారు? నేను నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, ఏమి నీకేం అర్థం కావట్లేదు అంటాడు. నాకెవ్వరు లేరు, ఎవరు లేరు, నేనున్నాను నీకు తోడే. దేవునికి మహిమ. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నిన్ను కాపాడువాడు నీ పాదము తొట్టిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడేం బాగానే చేతులు ఎత్తుతారు. ఇప్పుడు ఇందాక సమస్యలు చెప్పాను, వాటి గురించే కలత చెందుతూ ఉంటానండి. అయిపోయింది, దులిపేసాం. చెప్పాం మీకు ప్రార్థన చేయండి అన్నాం, నేను కూడా చేస్తాను, ఇంక వదిలేస్తా అంతే. నీళ్లు రాని ఎల్లవ రాని మొత్తం కొట్టుకొని పోయింది, తర్వాత సంగతి అదంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అది ఏదైనా 2 స్టేర్లు కావాలంటే ఆయన వేపిస్తాడు, నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే ఆయన వేపిస్తాడు, ఏముంది? రాకపోయినా వేపిస్తాడు, ఏంది? స్తోత్రం. నాకు ఉందిగా విశ్వాసం. విశ్వాసం లేకపోతే కలవరం. ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి నా భరోసా అదే. ఏ మనుషుని వైపు చూడను, ఆయన వైపే. ఏడిసినా మొచ్చుకున్నా ఏం చెప్పినా ఆయన ముందే. అయిపోయిందా? ఆయనతో గడిపామా సమయం? ఇంక అయిపోయింది. కళ్ళు తుడుచుకోవటం, రావడం, నవ్వుకుంటూ రావటమే బయటికి. హల్లెలూయా అనుకుంటా. స్తోత్రం. రాయాల్సిన వాడికి నా రిపోర్ట్లన్నీ రాసా, పెట్టాల్సిన వాడికి అర్జీలన్నీ పెట్టేశా. ఇంక అయిపోయింది. అంతటితో ఇంకా కార్యక్రమం అయిపోవాలి. అంతేకాని బయటకు కూడా వచ్చి ఏడు బాగా అని పెడితే మా పద్ధతిగా ఉంటుంది, అదే ఒప్పుకోడు దేవుడు. ఏంది మళ్ళీ ఏడుపు కొట్టు మొహం పెట్టేది? నవ్వు అంటాడు. స్తోత్రం. నవ్వుతా తిరిగి, నువ్వు ఏడిసేవంటే ఊరుకొని అంటాడు. నువ్వు నా బిడ్డవి, నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరిగితే ఊరుకొని. నువ్వు నవ్వుతా తిరగాలి, సంతోషంగా తిరగాలి, ఆనందంగా తిరగాలి. నువ్వు విశ్వాసం గలదానవైతే, విశ్వాసం గలవాడవైతే, నువ్వు ధైర్యంగా సంతోషంగా నా వైపు చూస్తున్నావు, ముందుకు నడు. ఎప్పటికి ఏది సాయం కావాలని నేను చూసుకుంటాను, ఎందుకు కలవరపడుతున్నావు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. మరి యేసయ్యతో జీవితం మరి 22 సంవత్సరాలుగా నడుస్తున్నావు ఆడ. ఒక రోజు 2 రోజులు కాదు, 22 సంవత్సరాల నడక. ఈ 22 సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి ఎన్నిసార్లు ఆదరించబడ్డానో, ఎన్నిసార్లు వెన్నుతట్టబడ్డానో, ధైర్యపరచబడ్డానో, ఓదార్చబడ్డానో, సాయం పొందానో. ఏం చెప్పేది మీకు నేను? ఎన్నని చెప్పేది? మహారాజు గుండె చెదిరిందంటే చాలు వెంటనే అందుబాటులోకి వస్తాడు. ఏదన్నా కలవరం వచ్చి వేదన పడతా పోతుంటే ఎక్కడో దూరంలో వచ్చే మైకులోంచి మాట్లాడతాడు. ఒక్కోసారి రోడ్డు మీద ఒక విషయమై వేదన పడతా వెళ్తా ఉన్నాను. ఎక్కడో దూరంగా చర్చి మీద బాకాలోంచి వచ్చేటువంటి ఒక మాటతో మాట్లాడాడు. కరెక్ట్గా నా పాయింట్కి తగ్గ మాట మాట్లాడి ఆ బాక మళ్ళీ వినపడలా. నాకు కావాల్సిన మాట మాత్రం ఆ గాలవాళ్ళకి వచ్చింది కరెక్ట్గా నాకు. తర్వాత మళ్ళీ ఎంత ఇందామని వినపడలా. ఇంకెందుకు అయిపోయింది, నీకు కావాల్సిన మాట చెప్పే కదా అని. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందండి? నేను తొందరగా చెబుతున్నాను, అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి మనం బాప్తిస్మం పొందినప్పుడు ఎవరితో లింక్ చేయబడ్డాం? ఇప్పుడు మనల్ని ఎవరిని టచ్ చేస్తే ఆయనకి వెళ్ళింది సమాచారం. మీరేమో పాటలు పాడతారు మళ్ళీ గట్టిగా, అది నిజమని నమ్మరు. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా. ఎక్కడుంది మన జీవం పోయి? మన జీవం యేసుక్రీస్తునందు దేవునిలో భద్రపరచబడి ఉంది. పాట ఎత్తుకుంటే సార్ ఎగిరెగిరి పాడతారు, మళ్ళీ నిజమని నమ్మరు. నిజమని నమ్మాలి. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కాపరి వైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, కాపరి వైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్లు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. సంఘాల్లో విశ్వాసం రకరకాలుగా ఉంటారు, అందులో పైచ్యం వాళ్ళు కూడా ఉంటారు, మనల్ని శోధిస్తూ ఉంటారు కొంతమంది. అయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయడం, దేవునికి అప్పచెప్పడం, కేసు అక్కడ రాయటం, మన మూలంగా తిరగటం సంతోషంగా.
దిగులు పడి ఆలోచించి బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుళ్ళు, మాయదార రోగాలను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందొచ్చిన పాత్రలను లాక్కొని వెళ్తాం దేవుని దగ్గరికి, అందిరాని పాత్రను వదిలేస్తాం అంతే. చెబుతాం 1-4 సార్లు, వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళే మోస్తారు, చేయగలిగింది లేదు. స్తోత్రం. కాబట్టి పాస్టర్లు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు పోళ్ళన్న ఆత్మలో ప్రపంచం మీద మాటింటే చేస్తా, లేకపోతే కాళ్ళు దులిపోతా. ఈ ఊరు దులిపోయానంటే పోతారు మొత్తం, మీ ఇష్టం అని చెప్పటం. కాళ్ళు దులిపి ఇంకొక ఊరు పోతా లేదా ఇది నాకు అంటమే. అంతేకాని దిగులు పడి తిండి మానుకొని పేషెంట్లు అవ్వద్దు. స్తోత్రం. ఎలాంటి ఎంత మంచి సంఘంలో కూడా కొంతమంది ఉంటారు సోదరుళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడకూడదు. మనల్ని ప్రేమించి మనల్ని వెంబడించి చక్కగా మన మాటలన్నిటినీ అద్భుతంగా ఫాలో అవుతున్న బిడ్డల వైపు చూడాలి. ఈ సోదరుల వైపు చూడకూడదు. సోదరులను దేవునికి అప్పచెప్పాలి. ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పి వాళ్ళని నువ్వే దారిలో తీసుకొని రానని అప్పచెప్పాలి, వదిలేయాలి. అంతేగాని దాని గురించి ఆలోచించి రోగాలు తెచ్చుకోకూడదు. వింటున్నావు సమయంలో అది. స్తోత్రం. అందరికీ చెప్తున్నానండి, మనమందరము క్రీస్తు శరీరములోని అవయవములము, భాగములము. కాబట్టి ఇప్పుడు విచారం మన గురించి ఎవరికి ఉంటుంది? నువ్వు పాస్టర్ అయినా, పరిచారకుడు అయినా, పరిచారకురాలు అయినా, పాస్టర్ అయినా, విశ్వాసి అయినా, అందరము క్రీస్తు యేసునందు భద్రపరచబడ్డాం.